హాయ్ అండి. ఇది ఎగ్ కర్రీ చేస్తున్నాను నేను. ఎగ్ పులుసు ఆయిల్ వేసుకుని ఎగ్స్ ఉడకపెట్టుకున్న వాటికి కొంచెం ఘాట్లు వేసుకుని అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసి ఇలా ఎగితే సరిపోతుంది. ఆ తర్వాత జీలకర్ర, కొంచెం ఆవాలు, ఉల్లిపాయ, సన్నగా ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఆ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, వేసి కలుపుకున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టుకున్నానండి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక 2 స్పూన్లు కారం వేసుకుని ఒకసారి తిప్పుకున్నాను. తిప్పి ఎగ్స్ కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి దానిలో చింతపండు రసం చిక్కగా పిసికేసి పోసి చింతపండులో ఉన్న పులుపు మొత్తాన్ని 2 సార్లు అలా పిసికేసి పోసిన తర్వాత మూత పెట్టేసి పులుసు అంతా ఎగిరే వరకు ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు దానిలో కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసాను. అంతేనండి, కోడిగుడ్డు పులుసు రెడీ.